గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఐబొమ్మ రవి గురించి వస్తుంది. అండ్ ప్రజల సపోర్ట్ మొత్తం ఐబొమ్మ రవికి ఉన్నది. అండ్ జైలు నుంచి విడుదలవుతాడు. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఐబొమ్మ రవిని చంపేయాలి, ఉరి తీయాలి, వాళ్ళు ఉరి శిక్ష చేయకపోయినా మన ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళైనా చంపేయాలి అని అయితే అంటున్నారు భయ్య. అండ్ పోలీసులు కూడా వచ్చేసి ఐబొమ్మ రవిని మేము సవాల్ చేసిండు, మాకు మేము ఎలా పట్టుకున్నాము అండ్ గవర్నమెంట్ని అండ్ పోలీస్ వాళ్ళని సవాల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించామని అయితే అంటున్నారు. అండ్ ఒక మాట భయ్య, వాడిని మీరేం కష్టపడి అంత ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాడు ఫారెన్లో ఉంటే అక్కడికి పోయి వాడిని పట్టుకొని వచ్చి ఇక్కడ జైలు వేయలేదు. వాడేదో ఇక్కడికి వస్తే వాడిని దొరకబట్టుకున్నారు. అది కూడా వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దొరకబట్టారు. మీరేదో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి చేయలేదు. అండ్ మమ్మల్ని సవాల్ చేస్తే ఇలానే ఉంటుందని అయితే అంటున్నారు. అండ్ ఇదే శ్రద్ధ ఐబొమ్మ రవిని పట్టుకున్నాము అది ఇది అని అంటున్నారుగా, ఇదే శ్రద్ధ మర్డర్లు చేసేటోళ్ళ మీద, రేపిస్ట్ల మీద, అండ్ కిడ్నాపర్స్ మీద, అండ్ కరప్టెడ్ పొలిటీషియన్స్ మీద చూపిస్తే ఇండియా ఇలా ఉండకపోవు భయ్య. అండ్ ఐబొమ్మ రవి చేసింది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు భయ్య, అది తప్పే. అండ్ ఒక లూప్ని, ఒక పాయింట్ని, ఒక ఎమోషన్ క్యాచ్ చేసుకొని అయితే ఈ పైరసీ తోటి డబ్బులు సంపాదించాడు. ఏంటంటే వీళ్ళు టికెట్ ప్రైస్ పెంచిర్రు. ఆ టికెట్ ప్రైస్ అంత రేట్లు ఉండతోటి ఒక కామన్ మ్యాన్ అయితే ఆ టికెట్ ప్రైస్ పెట్టుకొని సినిమా చూడలేడు. అండ్ దీన్ని లూప్ గోల్గా చూసుకొని వీడు మూవీని వచ్చేసి వీళ్ళకి చీపెస్ట్ వేలో పైరసీల విధంగా అయితే ఇచ్చిండు. కాబట్టి వాడు పైరసీ చూస్తాడు. నువ్వు టికెట్ ప్రైజెస్ తగ్గించినంత వరకు వీడు పైరసీనే చూస్తాడు. అండ్ ఈ లూప్ హోల్ను పట్టుకొని ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు బొచ్చెడు మంది వస్తారు, ఇలానే పైరసీ చేస్తుంటారు. అండ్ ఐబొమ్మ రవిని పట్టుకుంటేనే ఆగిపోదు భయ్య, బొచ్చెడు వెబ్సైట్లు అయితే ఉన్నాయి ఈ పైరసీ వెబ్సైట్స్ అనేది. అండ్ టికెట్ ప్రైస్ తగ్గించినంత వరకు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అండ్ దీనిపై మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.